శనార్థులు ఇగో ఇయ్యాల కూడా బరాబర్ టైంకి ఇన్ని ముచ్చట్లు పట్టుకొచ్చేసిన అవన్నీ షురు చేస్తా. ముందుగల హెడ్లైన్స్ చూడురి. అసెంబ్లీలో వచ్చిన అన్నగారి ఆత్మ ఎలగొట్టేదందుకు కేసీఆర్ సారు మంత్రాలు. బ్రహ్మానందం పాఠం చెప్పిన బార్సిలోనా ఉత్త చేతులతోని ఊపుకుంటొచ్చిన వెంకయ్య సారు. జూలిదిలిచ్చిన 4వ సింహం నగర జనం జరభద్రం. కంప్యూటర్ల ఇరుక్కపోయిన మోడీ సారు పొట్టువల పోజులల్లా మస్తు పనితనం. ఒన్కుడు పట్టిన ఒబామా అగ్గిమంటేసుకుంటున్న అమెరికా. మంగ్లీ మాతకు జనం హారతులు వద్దని పట్టుకొచ్చిన లచ్చవ్వ. అరెరెరెరే ఇయాల్టి అసెంబ్లీలా లొల్లే నడిచింది. ఇన్ని రోజుల మీటింగులా ఎవ్వరు సరిగ్గా తిట్టుకోలేదని గదే చర్చలు పెట్టుకోలేదని అసెంబ్లీ టైంను ఇంకొన్ని రోజులు పెంచిండ్రు. కానీ ఇయాల్టి అసెంబ్లీలా దుమ్ము లొల్లే నడిచింది పోరి. మరి ఆ లొల్లెందుకు నడిచింది అరుచుకుందాం పారి. అత్త కన్ను కోడల మీద, ఆంధ్రోల కన్ను హైదరాబాద్ మీద అన్నట్లున్నది పాలోల సంసారం. ఉన్న జాగాలుండక గిచ్చి కీసులాట పెట్టుకుంటుర్రు. చంద్రాలు పుణ్యమో మోడీ సారు భాగ్యమో గాని మన తానున్న ఎయిర్పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టే వరకల్లా అసెంబ్లీలా లొల్లి ఉట్టింది. 10 గొట్టంగా సభ చాలుగానే ఎయిర్పోర్ట్ కు రాజీవ్ గాంధీ పేరు మార్చుడు కొప్పుకోమని చెయ్యి గుర్తోళ్ల తరపున జీవన్ రెడ్డి సారు గట్టిగానే మాట్లాడిండు. రామారావు గారు గొప్పవాడైతే వారు కేవలం సీమాంధ్ర ప్రాంతానికి పరిమితమైనటువంటి నాయకుడిగా మిగిలిపోయినాడు. కాబట్టి మీరు వారి పేరు మీద ఎయిర్పోర్ట్ పేరు పెడతారా, ఇంకేం పెడతారో మీరు వైజాగ్ లో పెట్టించుకోండి, విజయవాడలో పెట్టించుకోండి. అంతల్నే కేసీఆర్ సార్ లేచి ఇక్కడనే పెట్టానా, ఇక్కడ ప్రజలు విముక్తి కావద్దా, ఇక్కడ మా వాళ్ళ పేరు పెట్టుకోవద్దా, మేము మాకు దిక్కుమొక్కు లేకుంటున్నామా, తెలంగాణ ప్రజలు చరిత్ర లేకుంటున్నామా, గిట్ల మాట్లాడి అన్ని పార్టీలోళ్లను ఇసరించేతందుకు జర్రసేపు సభకు బ్రేక్ ఇయ్యాలని కోరిండు సీఎం సారు. అగో ఇరామమీయమని స్పీకర్ సార్కు నువ్వు చెప్పుడేంది అని సైకిల్ గుర్తోళ్లు లేచిండ్రు. గడబడ్ ఎక్కువ అయ్యే వరకల్లా స్పీకర్ సారు బ్రేక్ ఇయ్యనే ఇచ్చిండు. టీడీపోళ్ళు బీజేపీలు రాకున్నా మిగిలిన పార్టీలోళ్ళు కూర్చొని ఏం చేద్దామా అని మాట్లాడుకుర్రు. మళ్ళా షురువైనాక వాయిదా తీర్మానాలు చదివి పక్కకు పెట్టి ప్రశ్నలు జవాబులు కార్యంలోకి దిగిండు స్పీకర్ సారు. కేబీఆర్ పార్క్ కాడ తుపాకీతో కాల్చిన ఓబులేష్ ను జల్దిన పట్టుకున్నందుకు పోలీసులను సభలో మెచ్చుకుండు కేసీఆర్ సారు. ఆ టెన్క ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ లేచి గా ఎయిర్పోర్ట్ కు ముందుగల ఎన్టీ రామారావు పేరే ఉండే రాజశేఖర్ రెడ్డి ఏలవాడిలా ఓర్వక పేరు మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టిండ్రు అని గరమైండు. కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఎన్టీ రామారావు గారి మహాత్ముడు, అందరికీ ఆయన పేదల పార్టీ, దేవుడసుంటి వ్యక్తి. రాజకీయం ఉంటే వేరే చూసుకుందాం. కొమరం భీం పేరు పెట్టాలని పంక గుర్తు పార్టోళ్లు కామ్రేడ్ సున్నం రాజన్న కోరిండ్రు. మళ్ళొక పారి సీఎం సార్ లేచి కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకొని యథాతథ స్థితిని కొనసాగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానిస్తున్నది. సీఎం సార్ చెప్పింది మంచిగానే ఉన్నది, మాకు సమ్మతమే అన్నారు పెద్దలు జానారెడ్డి సారు. ఆ టెన్కాల్నే పువ్వు గుర్తు కిషన్ రెడ్డి సారు మైక్ అందుకొని తీర్మానం మంచిగా లేదు అని ఎట్లా మారవాలనో చెప్పిండు. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ పేరు మార్చడం సరైనటువంటిదే, కానీ ఏ పేరు పెట్టాలనేది ఈ ప్రభుత్వంతో చర్చించాలా. మాట్లాడేటోళ్ళు అయిపోయినాక స్పీకర్ సారు తీర్మానం పాస్ కాగానే అధికారంలోన్నోళ్ళు అవతలున్న చెయ్యి గుర్తు పార్టోళ్లు బల్లలు జర్చి ఆనందపడ్డరు. అటు రోకున్న చంద్రాలు తమ్ముళ్ళు జరసేపు లొల్లి పెట్టే వరకల్లా 2 దినాలు తాతిలిచ్చి మళ్ళా సోమవారం పొద్దుగల మర్చిపోకుండా రమ్మని అందరినీ ఇంటికి దోలిండు స్పీకర్ సారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదం తప్పనిసరి. నాకు చాలా మంది ఫోన్లు వచ్చినాయి. क्या इंग्लिश में भी नहीं दे सकते क्या साहब? मैं समझ रहा था कि इंग्लिश में तो मिल जाएगा. ఆ విషయంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. మాది కూడా ఒక నేషనల్ పార్టీ. ఎందుకంటే ఏ వాదం ఈ వాదం వద్దు. బారానా కమాయించేది లేదు గాని బడా ఎక్కువ అన్నట్టే ఉంది ఒక పెద్ద మనిషి పని. ఇక జుడురి నేను చేసిన పని అన్నిట్లా నేనే నంబర్ 1. కావాలంటే నా ఫోటోలు చూడురి. నన్ను మెచ్చుకునేటోళ్ళు నా వెనకమల్లున్నోళ్ళు ఎంతమందో ఎరికేనా అనుకుంటా ఎందెందో మాట్లాడుతుండు. గొప్ప
గొప్పలు చెప్పుకున్నాడు తప్పితే పైసా వానికి వచ్చేది కనిపిస్తలేదు. గా పెద్ద సారు ఎవరో ఎరికేనా? మొన్ననే చెప్పినాం కదా, దేశంలో ఏక్ నంబర్ తీస్మార్కాన్ బెస్ట్ టూరిస్ట్ ఎవరంటే తక్కువనే ఆదుకొచ్చే పేరు మన మోడీ సారే. గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా సార్ కోసం తిరుగుతుంటే మన మోడీ సార్ ఏమో గాలి మోటార్లనే ఎక్కువసేపు ఉండబట్టే. బుర్కపిట్టలేక ఈ దేశంలో మునిగి ఆ దేశంలో తేలే వరకల్లా దొరకబట్టడంలో వశమైతలేదు కానీ, లేకుంటే ఎన్నడో సార్ పేరు పెద్ద పెద్ద అక్షరాలతోటి బుక్కులో రాసుకునేటోళ్ళు. అటు ఇటువైకి ముచ్చటను ఫేస్బుక్ వాళ్ళు ట్విట్టర్ వాళ్ళు విన్నట్టున్నారు. దేశాల పొంటి తిరుగుట్లనే కాదు, మా పేస్ పుస్తకంలో కూడా మీ మోడీ సారే మొనగాడు భూమి మీద భూతద్దం పెట్టి వెనకలాడినా గీసంటే మనిషి కనిపించలేదని సార్ పేజీలకు లైకులు కొట్టేటోళ్ళు ఇరుగమరగా పెరుగుతున్నారని వేసిండ్రు. ప్రధానమంత్రి అయినాక ట్విట్టర్ పిట్టల కూతబెట్టుడు, ముఖ పుస్తకంలో ఫోటోలు పెట్టుట్లా అందరినీ వెనకకు నొక్కేసిండు మన మోడీ సారు. ఒక్క ఫేస్బుక్లనే సార్ ఎంబడబడేటోళ్ళు ఏం తక్కువ 2.5 కోట్లు దాటిరట. ఇంకో 4 దినాలు పోతే అమెరికా అనే ఒబామా సార్ను కూడా మోడీ సార్ దాటేసుడు ఖాయంలా. ఇక పిట్ట గుర్తుతోని ఉంటుంది చూడుర్రి ట్విట్టర్ అని, దాంట్లో కూడా సారెంబడి 80 లక్షల మంది ఉన్నారంట. ఈ అక్కరెకరాని పనులు మంచిగానే చేస్తుండ్రు కానీ దేశంలో 120 కోట్ల పబ్లిక్ ఉన్నారు. అందులో మీకు లైక్ కొట్టిన వాళ్ళు ఎంత సారు? 1% కూడా లేకపోయిరి. గీతీర్లోనే అందరు లైకులు కొట్టాలంటే దేశంలో చిన్న పెద్ద చదువు వచ్చిన వాళ్ళు, చదువురాని వాళ్ళు, కంప్యూటర్ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, పల్లెనక పట్నం అనక అందరితో ఫేస్బుక్లో అకౌంట్లు తెరిపిర్రు. మరి ఇక ఇప్పుడు చూడుండ్రు లైకులు మీరేం చేసినా ఆహా ఓహో అంటారు. ఇట్లా వీలు కాకుంటే దేశంలో ఉన్న జనవంతమేచే పనులు చేయుర్రి. అంతేగాని ఇంత పెద్ద దేశంలో 2.5 కోట్ల మంది నా పనులు మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారని సంబరపడితే ఎట్లా సారు? ఓ పార ఆలోచన చేసి మసులుకోర్రి, నవ్వినోళ్ళ ముంగట జారి పడకుర్రి. నాకైతే ఇది మాటలలో చెప్పస్తలేదు. ఇది తెలిసిన కాడ నుంచి నవ్వి నవ్వి కడుపున వస్తున్నది. అమ్మా మీరు కూడా నవ్వుకుంటారో అయ్యో పాపం అనుకుంటారో మీ ఇష్టం. మీరు చూడు, మన వెంకయ్య నాయుడు సార్ తెలుసు కదా, ఈ పువ్వు గుర్తు పెద్ద మనిషి మైక్ దొరికితే మొత్తం నవ్వులుతాడు. యాసప్రాసాలు పొలువకుండా పద్యం చదివినట్టే మాట్లాడతాడు. ఈ నాయుడు సార్ కూడా కేంద్రంలో మంత్రి అయిన కాడి నుంచి ఇరాం లేకుండా తిరుగుతున్నాడు. అయితే మొన్న ఓ తాన సినిమాల బ్రహ్మానందంకి అయినట్టే అయింది ఈయనకు కూడా. అదేంటో తెలుసా, మాట్లాడితే ఢిల్లీని స్మార్ట్ సిటీ చేస్తాం, హైదరాబాద్ని ఆకాశం సిటీ చేస్తాం, విజయవాడలో స్వర్గలోకం కట్టిస్తామని మాట్లాడే సార్కు స్మార్ట్ సిటీలు అంటే ఎట్లుంటాయో దెబ్బకు తెలిసి వచ్చింది. మొన్న నాయుడు సార్ స్పెయిన్ దేశంలో ఉన్న బార్సిలోనా అనే ఊరికి ఈ స్మార్ట్ సిటీల మీద జరుగుతున్న మీటింగ్కు పోయిండు. ఆ మీటింగ్లా ఈ బార్సిలోనా మస్తున్నది, ఇటువంటి దేశాన్ని మనుషులను ఏడ చూడలేదని పొగుడు స్టార్ట్ చేసిండు. ఢిల్లీని కూడా ఈ బార్సిలోనా సిటీ లెక్కనే మస్తు చేస్తామని ఎతులు కొట్టిండు. అటెంక మీటింగ్ అయిపోయి విమానం ఎక్కుదామని పోతుంటే ఎవడో దొంగ బట్టెవాసిగాడు ఎంకేసారి బ్యాగ్ మాయం చేసిండు. అందులో ఉన్న ఏటీఎం కార్డులు, పాస్పోర్ట్లు, చేతి ఖర్చులకు పెట్టుకున్న పైసలు అన్నీ తీసుకొని రోడ్డు మీద ఉత్త బ్యాగ్ పడేసి నున్నగా గుండు ఒరిగినంత పని చేసిండు ఆ దొంగోడు. ఊరక్కో ఇదెక్కడ కోసరో, ఈ దేశపోల గురించి మెచ్చుకొని గంట కూడా కాలే అప్పుడే ఎవడో నాకే సున్నం బొట్లు పెట్టిపోయిండని షాక్ తిన్నాడట సారు. ఆయనతో అప్పటికప్పుడు ఢిల్లీకి ఫోన్ చేసి పాస్పోర్ట్ జిరాక్స్ కాపీలు తెప్పించుకొని యువతల పడ్డాడు. ఇంటికి వచ్చినాక అరే గదేదో విచిత్ర దేశం లెక్కున్నదని ట్విట్టర్లో రాసుకున్నాడట. ఎరకలేక ముందుగాలే ఏతులు కొడితే గిట్లనే అవుతుంది సారు. అవును వెంకయ్య సారు, ముందుగాలే వంటివి గా బార్సిలోనా పట్టణం లెక్క ఢిల్లీని చేస్తా అంటే మన తాన కూడా బద్మాషిగాలు సంచులెత్కపోడు కార్యం దగ్గరుండి చెప్పిస్తావా ఏంది? గా నడమ నిర్మలా సీతారామన్ మేడం గిట్లనే ఆస్ట్రేలియా దేశంలో సంచి పోగొట్టుకునేది. 2 తెలుగు కేంద్ర మంత్రులకు బయటి దేశాలంటే ఎట్లుంటాయో జల్దీని ఎరికైనట్టుంది. ఇప్పటి సందేనా గా దేశం గట్లుంది, ఈ దేశం గిట్లుందని ముచ్చట్లు చెప్పుడు బంద్ చేసి చక్కగా పనిచేసి మనం ఎట్లా ముందుకోవాలనో ఆలోచన చేయమంటున్నారు జనం. మమ్మీ నాకు పైసలు కావాలి, డాడీ నాకు 20,000 ఫోన్ కొనియు, మా దోస్తుగానికి కంప్యూటర్ ఉన్నది, దానికి ఇంటర్నెట్ ఉన్నది, నాకు కూడా కొనిచ్చిందే కావాలి అని పిల్లలు మొండి చేయంగానే ఉరుక్కున పోయి కొనిచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో ఎరికేనా? అతి గౌరవం అనర్థాలను తెచ్చి పెడతదని ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఒక్కపారి మీ పిల్లగాన్లు ఫోన్లు కంప్యూటర్లు ఎట్లా వాడుతున్నారో ఎన్నడన్నా చూసిర్రా? అయితే ఈ వార్త మీకోసమే, చూడురి మంచిగా. ఓర్ని నాశనకాలం పాడుగాను, ఈ ముచ్చట అందరు కళ్ళు కొంచెం పెద్ద చేసి చెవులు పెట్టినాలే. వెనకటి రోజులలో సెల్లులు కంప్యూటర్లు ఉన్నాయా? అయినా గానీ ఆ జమాన్లో మనం అందరం ఎంత హాయిగా ఉన్నాం. ఏమంటే దిక్కువల్ల కెమెరా ఫోన్లు కంప్యూటర్లు ఆడకం ఎక్కువైందో అప్పటి సంది అందరికి నాశనకాలమే మోపైంది. అరే మంచిగా కనిపెట్టినట్టుతోని మంచి కంటే ఎక్కువనే షేడ్ అవుతుంది.
ముందుగాల పోరగాళ్ళ సంగతి చెప్పుకోవాలి. ఇంట్లో బిడ్డలు ఏడుస్తున్నారు కదా అని అడగంగానే వేలకు వేలు పోసి సెల్ ఫోన్లు కంప్యూటర్లు కొనిస్తుంటారు. తెల్లందాకా పొద్దుందాకా కంప్యూటర్లల్లా సెల్ ఫోన్లల్లా ఇంటర్నెట్ షాల్ చేసుకొని అలా గలీజ్ సినిమాలు చూసుకుంటా వాళ్ళ పనుల వాళ్ళు ఉంటాళ్ళు, మీ పనుల వీళ్ళు ఉంటాళ్ళు. ఇదే ముచ్చట మీద కొందరు పోరగాళ్ళని అరుచుకొని సర్వే చేస్తే కళ్ళు బైర్లు గమ్మే నిజాలు బయటపడినాయి. బల్లల చదివే 6-7 తరగతి పోరగాళ్ళ కానుంచి పీజీలు చేసే కాలేజీ పోరగాళ్ళ దాకా అందరిది గిదే పనట. ఇది చూసినాక మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి వాయు వర్షాలు లేకుండా ముక్కు పచ్చలారని చిన్నాడ పిల్లల కానుంచి ఒంటరిగా దొరికిన ఆడోళ్ళ దాకా అందరి మీద పడి ఇకారం తక్కువ పనులు చేస్తున్నారు. ఇసొంటి బట్టెవాసిగాళ్ళు ఏం తక్కువ ఏడాదికి 1000 మంది దాకా తయారైతున్నారట. ఇప్పుకుంటే ఇకారం, కప్పుకుంటే శృంగారం అన్నట్టే ఉంటాయి ఈ ఇంటర్నెట్ ముచ్చట్లు. దేవుని గురించి వివరాలు కావాలని టైప్ కొడితే గలీజ్ బొమ్మల దిక్కుమాలయాలే కనబడుతుంటాయి. అగో మరి పొరగాళ్ళను అట్లా ఖరాబు కాకుండా ఎట్లా అగ్గలు పెట్టుకోవాలంటే దానికి మంత్రం కూడా మన చేతుల్లోనే ఉన్నది. పిల్లగాళ్ళు అడగంగానే ఏది పడితే అది కొనిచ్చుడే కాదు, వాళ్ళు దాన్ని ఎట్లా వాడుతున్నారో కూడా జర నజరేయాలి. ఇంట్లో కంప్యూటర్ ఉంటే జర దాన్ని అందరు తిరిగే జాగాలనే పెట్టాలి. గలీజ్ ఫోటోలు వీడియోలు వచ్చే వెబ్సైట్లను కట్టడి చేసేందుకు అవేవో సాఫ్ట్వేర్లను కంప్యూటర్లో పెట్టాలి. ఇదొక్క హైదరాబాదు, కరీంనగర్, వరంగల్లనే జరుగుతున్న ముచ్చట కాదు. మొత్తం అడవిలున్న ఊళ్ళ కానుంచి అమెరికా దాకా గిట్లేమో పైనలట. కాబట్టి పిల్లగాళ్ళ మీద గౌరవం మంచికే కావాలి గాని అలా చెడుకు కావద్దని చెప్తున్నాం ఈ ముచ్చట. ఇక అటెంక మీ ఇష్టం. నా పని కుర్దిలో పడ్డ ఎలక పిల్ల లెక్కనే తయారైంది పొర్రి. అటేమో అసెంబ్లీ గరం గరం మీద ఉన్నది. ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థమైతలేదు. ఈ సావిత్రిని ఒమ్మందమ్మా అంటే అంత ఆగమాగం ఆడవాడివి వేసి పెడుతుంది. ఈ పిల్ల మంగ్లీ ఏడబోయిందో ఏమో, కొత్త ఆమెను పట్టుకపో అంటే ఏడ సోది పెట్టుకుంటా కూస్తుందో ఏం పాడో. గలవలో ఉన్నారాడా ఓలాలు? ఏదో జపం కూడా చేస్తున్నట్టు కొడుతుంది. ఇవాళ తెలిసిన మనిషి లెక్కనే ఉంది. ఏందో అడుగుదాం. ఓ అమ్మా, ఎవరు నువ్వు? ఆడేం చేస్తున్నావు? ఓ ఎవరు నువ్వు? గీడొచ్చి జపం చేయబడుతుంది, అటెటన్నా పోయి చేసుకోపో. గొంతు ఎడనో ఇన్నట్టు కొడుతుంది. కొంపదీసి మా మంగ్లా ఏంది? మంగ్లీ, ఓ మంగ్లీ! ఓయమ్మో, మా మంగ్లీనే. ఏమైంది? ఈ పిల్లకు దయంగిన వట్టిందా ఏంది? ఓ పిల్ల, ఏమైంది నీకు? గట్ల విషయం కడుతుంది. అమ్మా మంగ్లీ మాత, నీ వరాలు నాకు ఏం అద్దు గాని ఇప్పటికన్నా ఈ లోకంలోకి రా. ఓ లచ్చవ్వా, ఏంది చెప్పు నీ బాధ? సిట్కలే తీరుస్తా. నా బాధ తర్వాత గాని ఏంది ఈ ఏషం దమగ్గిన ఖరాబ్ అయిందా? నాకు మోక్షం వచ్చింది, నీకు కూడా కావాలా మోక్షం? డౌట్ లేదు, ఈ పిల్ల ఖచ్చితంగా ఎన్నో పిచ్చి కుక్కనే గడిచింది. ఓ పిల్ల, మర్యాదగా చెప్పు, గీ సన్నాశేషమైంది ఎందుకు గట్టినావు అసలు? అయ్యో లక్ష్మి, నీకు బతుకుడు తెలవది. ఏంది? నాకా బతుకుడు తెలియదా? మరి నీకు తెలిసిన బతుకుడు ఏందో చెప్పు. మరి ఇయాల రేపు సన్యాసులు బాబాలు ఎట్లున్నారు? మస్తు పైసలు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, మళ్ళీ వాళ్ళకు బందోబస్తులు. ఓ పిల్ల, నీకు దయంకిన పట్టిందా ఏంది? సన్నాసులో గవన్నీ ఎందుకుంటాయి? గవన్నీ ఇడిచిపెడతానే సన్నాసులు అయ్యేది. గది కూడా తెలియదా? ఓ ఎడ్డి లక్ష్మి, ఈ నడుమ పేపర్లు చూస్తలేనంటున్నావుగా, ఈ బాబా రాంపాల్ కథ తెలీదా నీకు? తెలుసు. అయితే అగో, బాబాలంటే గట్లుండాలి. చిట్టికేస్తే జేజమ్మ కూడా ముందు కూసోవాలట. అబ్బో, బాగానే ఉన్నదమ్మా సంబడం. గాయన్ని చూడంగానే ఈ ఐడియా వెలిగింది నాకు. ఏమని? గాయన లెక్క జైలుకు పోవాలని వెలిగిందా? తిక్కాయి కాదు లక్ష్మి, అట్లా కాదు. నేను కూడా గాయన లెక్కనే, బాబా లెక్కనే ఏషం కట్టి 4 రాళ్ళు సంపాదించుకుందామని. ఏంది? నువ్వు ఆశ్రమం కడతావా? నీకు దమగ్గిన మంచిగానే ఉన్నది కదా. ఆశ్రమం కట్టాలంటే ఏం కావాలన్నా ఎరికేనా? నాకంతా ఎరికే లక్ష్మి. ఇట్లా కాషాయం బట్టలు చుట్టుకోవాలి, చుట్టుముట్టు బాడీ గార్డులు ఉండాలి. మరున్నారా బాడీ గార్డులు నీకు? అదే పనులున్నా లక్ష్మి. ఓచకా మ్యాచ్ 2-3 ఇంటర్వ్యూ కూడా చేసిన. అవునా? మరి ఎవరన్నా సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యారు గానీ జరంత పెద్ద గండమే తప్పింది, లేకుంటే పెద్ద డేంజర్ జరుగుతుండే. అబ్బో, మళ్ళీ మాయే. మొన్న కేబీఆర్ పార్కు కాడ తుపాకీతోని కాల్చేసి చూడు ఓ విలేషు. గాయన కూడా నా ఇంటర్వ్యూకి వచ్చిండు. జరంత అయితే ఆయన్ని కూడా సెలెక్ట్ చేద్దు నేను. అమ్మో, దేవుడే తప్పించిండు. ఈ ముచ్చట ఎడిచిపెట్టు గాని, నువ్వు సన్నాశేషం కడితే నీకు పైసలు ఎడికెళ్ళొస్తాయి? నీకు భక్తులున్నారా? ఓ లక్ష్మి, నీకు తెలియదు. తోన్మాలం చెయ్యి. ఈ మంగ్లీకి ఈ దునియాల మొత్తం మస్తు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. వాళ్ళే చూసుకుంటారు నన్ను. ఏడ్చినట్టున్నది నీ మొహం. వాళ్ళంతా నీకు భక్తులు అవుతారు అనుకుంటున్నావా? నీ పీస కాకపోతే. ఓ పిస లక్ష్మి, నాకున్న ఫాలోయింగ్ చూస్తే చక్కర్ వచ్చి కింద పడతావు. తెలుస్తుంది. పిచ్చి నీకో నాకో తలకాయలకెళ్ళి అరికాళ్ళకి ఎక్కినట్టే కనిపిస్తుంది.
ఏంది లక్ష్మి గట్లంటావు? కన్నా దేకతో ఎప్పుడు చూడు నీ కండ్లన్నీ నా మీదనే ఉంటాయి. జనాలేమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఏదో ఒకనాడు నువ్వు దొంగ మాతమని బయట పడుతుంది. శ్రీ 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 మాత మంగ్లి గారు కటకటాల పాలు అని పేపర్లకు ఎక్కుతావు, అప్పుడు పోలీసు వాళ్ళు నిన్ను ఇయ్యరమ్మయ్యర దంచుతారు. ఏ అడ్డి పోలీసోళ్ళ నువ్వు చెప్తుంటే నాకు భయం భయం అవుతుంది. నీ దుఃఖమంతా బంద్ చేసి సపోర్ట్ చేయక ఆఫీస్కి రా. ఏ భగవాన్ ఆరిచు లక్ష్మి కటమెరచలై మన్న జలం లచ్చుకున్నాయి. వార్తలు తెమ్మంటే ఏషాలు వేస్తుందట, ఏషాలు. వీళ్ళతో నాకు ఎప్పుడు పరిశాన్లే. సరే మనం తతిమ వార్తలలో పోదాం నడు. చిచ్చి, వీళ్ళకు ఇంకా కూడా బుద్ధులు రావా? ఎప్పుడు ఏదో ఒక పుల్ల పెట్టుకుంటూనే ఉంటారా? పాలిపాగంటే ఎట్లుంటుందో ఎరికే గాని గింతగనం ఉంటుందో అనుకోలేదు. అన్నిట్లో పుల్లలేసుడే. ఏంది లచ్చవ ఎవరి మీదనో గింతగనం గరం కాబట్టే అనుకుంటురా? మరి ఏమనాలే చెప్పుర్రి. గిసుంటి పద్ధతి తప్పిన పనులు చేస్తే తిట్టుకోకపోతే మెచ్చుకుంటారా? ఇగో ఢిల్లీ కట్క చేతులున్నదని చంద్రాలు సారు చేసిన నారదముని పనేందో చూడురి. ఎక్కినొంది గుర్రం ఏలినొంది రాజ్యం అదే మనసులో పెట్టుకొని మసులుతున్నాడు కేంద్ర గాలి మోటార్ల శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సార్. గాలి మోటార్లు ఎయిర్పోర్ట్ల వ్యవహారాలు చూసే పదవి చేతులున్నది కదా అని చంద్రాలు సారు ఎట్లా కట్కాడిస్తే అట్లనే ఆడుతున్నాడు. లేకపోతే ఏంది, మన హైదరాబాద్ ఎయిర్పోర్టుకు మన తెలంగాణల పేరు పెట్టాలే గాని ఎన్టీఆర్ పేరు ఎట్లా పెడతారు? లోకల్ విమానాలు తిరిగే ఏరియాకున్న పేరుని తీసేసి ఎన్టీఆర్ పెట్టిర్రు. గిట్ల యేసుడు ఏం పద్ధతి? ఇడిపోయినాక కూడా ఇంకా పాలిపగేందుకు? ఇది రెచ్చగొట్టే కథలు కాకపోతే ఇంకేంటి? అంత లావైతే మీ విజయవాడలోనో విశాఖపట్నంలోనో ఉన్న ఎయిర్పోర్టులకు మీ పేర్లు పెట్టుకోర్రి, ఇంకేమన్నా వేసుకోర్రి. మీ జాగలున్న వాటికి మీ పేర్లు కాదు ఇంకేమన్నా మార్చుకోర్రి. అడ్డు చెప్తే అడుగుర్రి. కానీ మా జాగలం మీ పెత్తనమేంది? ఇది 2 రాష్ట్రాల నడుమ గ్యాస్ నూనె పోసి మంట పెట్టుకునేదందుకే కదా. అంటే ఈ మంట మీద చలి కాసుకుందామనా ఈ ఏషాలు? లేకపోతే ఏం చేస్తార్తి అని గిచ్చి కయ్యం పెట్టుకునేతందుక? గిసుంటి చిల్లర పనులకు జడ్చెటోడు కాదు మా కేసీఆర్ సారు. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజీవ్ గాంధీ పేరు ఎట్లా మారుస్తారని గరం గరం అయినరు, లొల్లికి కూడా దిగిర్రు. ఇప్పటికైనా మంచిదే, ఎవ్వల్ సంధానాలు మసుల్దాము, అన్నదమ్ముల లెక్క మెసుల్దామన్న విభజన చట్టం మాటకు అందరం కట్టుబడి నడవాలే. కానీ చివరాకర్న ఒక్క డౌటు, గా హోమ్ మినిస్టర్ పదవిగిన మీ చేట్లల్లో పెడితే మళ్ళా 2 రాష్ట్రాలను ఏకం చేసినా చేస్తారు కావచ్చు. అంతా బంటులు మీరని మీకు ఆ పదవి ఇయ్యాలే కావచ్చు మోడీ సారు. ఇప్పటికైనా యాది పెట్టుకోర్రి, మీ తాటికమ్మల సప్పుడుకు తెలంగాణ జనం జడ్షెటోళ్ళు కాదు. యుద్ధాలైనా త్యాగాలైనా చేసుడు మాకు కొత్తేం కాదు, తెలుసుకొని మస్లుర్రి అని చంద్రాలు కట్కలకు మరీ మరీ చెప్తుర్రు జనం. అరే ఏం పర్షన్ పాడైందో పోరి. పెన్ను కొని 4 రోజులు కాలే, 4 వార్తలు కూడా రాయలే, అప్పుడే ఇంకైపోయింది. ఇక కొందరైతే పెన్ను ఇప్పుడే ఇస్తామని తీసుకుపోతారు, మళ్ళా కంటికి కనిపిస్తట్టు. గిట్లా 4-5 దినాల కోపారి 10-20 రూపాయలు పెట్టి పెన్ను కొనాలంటే పైసలు యాడికెళ్ళి దేవాలే ఏం కథ అని నా లెక్కనే గిట్లా ఆలోచన చేసే మంది చాలా మంది ఉంటారు. ముందర మీకు గిసుంటి పరిశాన్లే ఉండైపోరి. ఎందుకంటారా? ఇగో గీ వార్త చూడురి. పెన్ అంటే ఎంత ఉంటుంది అలా? ఇదేం ప్రశ్న? చేతిలో పట్టుకొని రాసేటట్టు అల్కగా జానడంత ఉంటుంది. కానీ శ్రీనివాసాచారి అనే నిజామాబాద్ బడిపంతులు మాత్రం కొంచెం కొత్తగా ఆలోచన చేసిండు. పెన్ అంటే చిన్నగానే ఎందుకు ఉండాలి, తాటి చెట్టు లెక్క పెద్దగా ఎందుకు ఉండొద్దు అనుకున్నాడు. ఇక వెంటనే పని సులువు చేసిండు. అటు ఇటు చేసి ఓ 1 ఏడాది కష్టపడ్డాడు. ఇగో ఆఖరికి గింత పెద్ద పెన్ను తయారు చేసిండు. చూడండి ఎట్లా మెరుస్తున్నదో. గుళ్ళ ముందలుండే ధ్వజస్తంభం లెక్క లేదు, గోల్కొండ మీద ఉన్న ఫిరంగి లెక్క కూడా కొడుతుంది కదా. ఉండు కూడా చిన్నగా సన్నగా లేదు, ఇది మంచి బందోబస్తు ఉన్నది. ఇదేం తక్కువ 18 ఫీట్ల పొడుగు, 37.5 కిలోల బరువు ఉంటుంది. ఈడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 పెన్ అన్నట్టు. ఈ ముచ్చట తెలుసుకొని గిన్నీస్ బుక్ వాళ్ళు కూడా ఈ పెన్ను గురించి గిన్నీస్ బుక్ లో ఎక్కించి దీన్ని తయారు చేసినందుకు మన సీనియర్లకు సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు. ఇక ఈ పెన్నును ఓపెనింగ్ చేయనీకే వేణుగోపాల్చారి సారు, అల్లం నారాయణ సారు, దైవజ్ఞ శర్మ వంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రు. పెద్ద పెన్ను తయారు చేసిన సీన్ సార్ కు సన్మానం కూడా చేసిండ్రు. ఇక మరి ఈ పెన్నుతో రాయాలంటే మాత్రం జరంత బలం చూపెట్టాలి. పాత బస్తీ పైలవాన్ లెక్క కండలనే పెంచాలి, లేకుంటే ఇట్లా 10 మంది సోపదిగాళ్లను కూలోళ్ళనే పెట్టుకొని రాయాలి. ఇక అది కూడా కాకుంటే మన ఖైరతాబాద్ గణేష్ ఎత్తే క్రేన్ ఉంటుంది చూడుర్రి, దాన్ని అన్న కిరాయికి తెచ్చుకోవాలి. మరి ఏది వీలేదో చూడర్రి మరిగా. ఓ అయ్యా నిజం అనుకునేరు. ఈ పెన్నును రాసుకుంటందుకు తయారు చేయలే, మేమేం తక్కువలేము, ఏదైనా చేస్తామని చూపెట్టేటందుకు తయారు చేసింది మన శ్రీనివాస్ సారు. ఈ నడుమ పోలీసో లెవలో దొంగో లెవలో అస్సలకే తెలుస్తలేదు.
పోలీసు వాళ్ళని చూస్తే దొంగేషాలు వేస్తున్నారు, దొంగలను చూస్తే నకిలీ పోలీస్ వేషాలు కడుతున్నారు. మరి ఇప్పుడు ఏ దొంగ ఏ పోలీస్ వేషం కట్టిండు, ఏ పోలీసు ఏ దొంగేషం వేసిండు చూద్దాం పరి. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు. కనిపియని 4వ సింహం కాకరకాయ తోడక ఖరాబైన పీడక అని చాలా కథలు చెప్తారు కదా పోలీసోళ్ళు. ఈ నడుమ గా కనిపియని 4వ సింహాన్ని కూడా బయటికి పట్టుకొస్తున్నారు. గదేందో ఎరికేనా? లఫంగా పనులు, దొంగతనాలు చేసేటోళ్లను లోపటేసి లాగులు వలగొట్టుడు బంద్ చేసి ఆళ్లే గసుంటి పనులు చేస్తున్నారు. నిన్న కేబీఆర్ పార్క్ కాడ ఒక పెద్ద ఆయన మీదకి తుపాకీ పట్టుకొని పోయినోడు ఎవడో కాదట, చక్కగా కాకి బట్టలేసుకొని 12 ఏళ్ల సంది కొలువు ఎలగబెడుతున్న ఓబులేస్ అనే పోలీస్ కానిస్టేబుల్ అట. అప్పట్లా తుపాకీ మాయం కేసులా దీని పేరు కూడా వెళ్లే వరకల్లా కర్నూలు జిల్లాకెళ్లి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ చేసిరట. గీ ముచ్చటయ్యి ఏడాది గడిచింది, అయినా పోలీసులకు తుపాకీ జాడ మాత్రం దొరకలేదు. మాయమైన AK-47 తుపాకీని దాచిపెట్టి అప్పుడప్పుడు బయటకు తీసి ఆల్లీలను బెదిరించి పైసలు సంపాదించుకుంటున్నాడట గీ బట్టేవాజ్గాడు. కొలువు జాగలో కొలువు నడుస్తూనే ఉన్నది, పార్ట్ టైం నౌకర్ లేక గీసుంటి పుండాకొర పనులు చేస్తున్నాడట. ఆ నడుమ ఒక చిన్న పిల్లగాన్ని కిడ్నాప్ చేసి వాళ్ళ అవ్వాయ్య కాన్ నుంచి బాగానే పైసలు గుంజిండట. గీ లఫంగ పనులు చేయనికే పట్నం అవతల ఒక ఇల్లు కూడా కిరాయికి తీసుకున్నాడట. తుపాకీతో బెదిరించి ఆడికి పట్టుకపోవుడు, పైసలు వసూలు చేసుడు, తాగి తందనాలాడు బాగా అలవాటైందట గీ దొంగగాడిదికే గానికి. చూసిర్రా, దొంగల్ని పట్టుకోమని కొలువిస్తే వీళ్ళే దొంగేషాలు వేస్తున్నారు. వీని ముచ్చట గిట్లుంటే మొన్న ఒక 2 పోలీసోళ్ళు పరువులకు పని చేసుకుంటా లాడ్జిలో దొరికిరి. అంతకు మొన్న ప్రేమించి మోసం చేసిండని కరీంనగర్ లా ఒక ఎస్ఐని పోలీసోళ్ళే అరెస్ట్ చేసిరి. ఇక హైదరాబాద్ లోనైతే చాలా కేసులల్లా పోలీసోళ్ళ పేర్లున్నాయట. చూస్తున్నారా, గిట్ల తయారైతున్నారు పోలీసోళ్ళు. ఎలుకకు పిల్లిని కావలు పెట్టినట్టు చేస్తున్నారు. ఇల్లరికం వచ్చిన అల్లుడు ఇంటికి షేటు, కొమ్ముల బర్రె కొట్టానికి షేట్ అన్నట్టు గీసుంటోళ్లను కొలువులుంచితే రాష్ట్రం పరువు పట్టవగటిలా గంగల గలుస్తుంది. పెద్దసార్లు జరంత పట్టించుకోర్రి. అసెంబ్లీలో వచ్చిన అన్నగారి ఆత్మ ఎలగొట్టేదందుకు కేసీఆర్ సారు మంత్రాలు. బ్రహ్మానందం పాఠం చెప్పిన బార్సిలోనా ఉత్త చేతులతోని ఊపుకుంటొచ్చిన వెంకయ్య సారు. జూలిదిలిచ్చిన 4వ సింహం నగర జనం జరభద్రం. కంప్యూటర్లో ఇరుక్కపోయిన మోడీ సారు పొట్టువల పోజులల్లా మస్తు పనితనం. ఒన్కుడు పట్టిన ఒబామా, అగ్గిమంటేసుకుంటున్న అమెరికా. మంగ్లీ మాతకు జనం హారతులు వద్దని పట్టుకొచ్చిన లచ్చవ్వ. ఇగో ఇయ్యి మరి ఇయ్యాల నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా మస్తు మస్తు ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.